ఇప్పుడు మీరు బాగున్నారా బాగలేంటే ఏం చూద్దాం సమాధానం నాకు గట్టిగా చెప్పండి, నిజం చెప్పండిలే. ఇలాగనే ఉండండి. ఆమె ఉంటారా? సమస్య వస్తే ఇలాగ ఉంటారా? ఏం చేస్తారు సమస్య వస్తే? ఇలాగనే ఉండండి. ఎప్పుడు వచ్చింది ఇలాగనే ఉండండి. బైబిల్ ఒక మాట చెబుతుంది, నువ్వు మోసే భారం ఎక్కువ పెట్టినవి, నువ్వు మోసే భారం పెడతాడు ఆయన, అంతే. ఎక్కువ పెట్టడు నీకైనా. కానీ ఈ మోసే భారమే తట్టుకోలేక నువ్వు ముందు దేవుడికి దూరం అవుతున్నావు, వాక్యానికి దూరం అవుతున్నావు, ప్రార్థనకు దూరం అవుతున్నావు, సహవాసానికి దూరం అవుతున్నావు, పరిశుద్ధతలోనికి ఉండలేక లోకానుసారంగా వెళ్ళిపోతున్నావు. యేసయ్య అన్నాడు, నేను త్వరగా వస్తున్నాను. జీతం రాదు, మరి ఏం రాదు? జీతం రాదు. జీతం రావాలంటే నువ్వు చేసే పని కూడా చేయాలని చెబుతున్నా. ఎప్పుడైతే ఈ అనుభవంలో సహజంగానే ఉండే ప్రయత్నం చేస్తావో నీ ఆత్మీయ జీవితం చాలా బాగుంటుందండి. యేసయ్యకి మహిమ కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. ఎప్పుడైతే ఈ స్థితికి రావాలని ఆలోచన చేసే ప్రయత్నం చేస్తావో మన జీవితాల ముందుకి. నేను చెప్పే కోణం మీకు ఏంటంటే, అన్ని విషయాలలో కలిగి ఉన్నప్పుడు, ఇప్పుడు చదవండి లూకా సువార్త 6వ అధ్యాయము. నేను కూడా తీస్తున్నా. 6వ అధ్యాయము 24-25 చదవండి. అయ్యో ధనవంతులారా, మీరు కోరిన ఆదరణ పొంది ఉన్నారు. అయ్యో వారికి అది శిక్ష. స్తోత్రం చెప్పు. ఏమంటున్నాడు? అయ్యో ధనవంతులు, మీరు కోరిన దానిని ఏం చేస్తున్నారు? ఆదరణ పొందారంట. ఇది తృప్తిగా ఉంది, నాకు బాగుందని. వారు ఉన్నదాన్ని బట్టి ఏం చేస్తున్నారు? వాళ్ళు నాకు అన్నీ ఉన్నాయని ఆలోచన చేస్తున్నారు. బైబిల్ చెబుతున్నమాట, వారు రేపు ఆకలి కొంటారంట. ఏం చేస్తారు వాళ్ళు? మీరు ధన్యులా వారు ధన్యులు? చెప్పండి, మీరు ధన్యులా వారు ధన్యులా? గట్టిగా. మరి ఈ మాట ఎప్పుడు చదువుకుంటూ కాలం గడిపోయండి యేసయ్యతో కలిగి. స్తోత్రం చెప్పు. ఇంకా లోకాన్ని చూడ మాకు. ఈ మాటకు అర్థం తెలుసా? రేపు 7 ఏళ్ల శ్రమల కాలంలో గుర్తు చేస్తున్నాను, పరిశుద్ధి ఎత్తబడిన తర్వాత ధనవంతులు ఇడవబడతారు కదా, అప్పుడు వారు ఆకలి కొంటారంట భూమి మీద. ఏం చేస్తారు వాళ్ళు? అప్పుడు ఆకలి కొంటారు. కానీ నీకు ఏ ఆకలి దప్పులు ఉన్నాయా? ఇంత గొప్ప దేవుని కన్నా గట్టిగా చప్పలు కొట్టు ఆయనకి. తర్వాత కింద చదవండి, ఏమన్నాడు? మీరు దుఃఖంతో ఏడుస్తారు వాళ్ళు. ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు? డబ్బును బట్టి నవ్వుతున్నారు, నాకే ఉంది అని. అవునా కదా? స్తోత్రం చెప్పండి. ఏం చేస్తున్నారు ధనవంతులు? నాకు అన్నీ ఉన్నాయి, నేను ఆనందిస్తున్నా, నవ్వుతున్నారండి. కానీ వాక్యం సరే, ఒకరోజు వారు ఏడ్చే రోజు వస్తుంది. అవగాహన ఉన్నవారు మారిపోతారు, లేకపోతే అక్కడే ఉండిపోతారు. అవునా కదా? చెప్పండి. ఏ విశ్వాసం అయితే కళ్ళు తెరవబడతాయో, అయితే ధనవంతులు కళ్ళు తెరవబడతాయో వారు తప్పకుండా దేవుని అంగీకరిస్తారు. అందరూ అంగీకరించిన దేవుని కూడా తెలుసా? అలాంటి వారు ఇప్పుడు నవ్వుతున్నప్పుడు ఏడుస్తారు. ఇప్పుడు ఏం చేస్తున్నారు? భూమి మీద నవ్వుతున్నారు. రేపు ఏం చేస్తారు? ఏడుస్తారు. ఇప్పుడు చెప్పు, ఏడుస్తున్నావు ధన్యులవా కాదా? మొదట ఏం చెప్పాను మీకు నేను? ఏడుస్తున్న మీరు ధన్యులు. గట్టిగా చప్పలు కొడదాం యేసయ్యకి. ఆమేన్. అంటే అన్ని విషయాల్లో
దేవుని కలిగిన కన్నా ముందుకు సాగుతున్నప్పుడు ఇలాంటి వారిని చూసినప్పుడు నీకు ఏం తెలుసా, ప్రభువా వీరికి పరలోక రాజ్యం లేదు, నాకు పరలోక రాజ్యంలో వారసత్వం ఉందని సంతోషపడాలి మనం. స్తోత్రం చెప్పండి, అవునా కాదా? చిన్న మాట చెబితే ఏమనుకోరు కదా. స్తోత్రం చెప్పండి. ఇప్పుడు అవసరం ఉంది, డబ్బు ఏమీ లేకపోతే అప్పుడు ఏం చేస్తావు నువ్వు? అవసరం ఉంది కానీ చేతిలో డబ్బు లేదు, అప్పుడు ఏం చేస్తావు? ఏం చేస్తారయ్యా? కొంతమంది ప్రార్థన చేస్తారు, తప్పులేదు. కొంతమంది ఏం చేస్తారు, ఇంకా అప్పు అడుగుతారు, టక్కటక్క చెప్పారు. ఇంకొంతమంది ఏం చేస్తారు, విశ్వాసంతో అయినా రాకపోతే ఏం చేస్తారు చెప్పండి? ఇప్పుడు విశ్వాసం ఉంది, మనకు మారు మనసు ఉంది, పట్టుదల ఉంది, ప్రార్థన నడిపింపు ఉంది, అన్నీ బాగున్నాయి. కానీ సమస్య తలప్పుడు తీరినప్పుడు ఏం చేస్తాడు విశ్వాసి? చెప్పండి. అట్లా మీరు చాలాసార్లు ఎదుర్కొన్నారు జీవితం, తెలుసా? అర్థం కాక. అవునా కాదు? వయసులో చాలా పెద్దవారు తండ్రి సమానం ఉన్నారు, మీకు కూడా అర్థమైంది ఈ మాట. స్తోత్రం చెప్పండి, అవునా కాదయ్యా? అట్లా ఎన్నిసార్లు ఆలోచన చేయలేదయ్యా? రెండు చెప్పిన ఆ టైంలో బైబిల్ ఒక మాట సెలవిస్తుంది, కానీ ఆ మాటను అందరూ సొంతం చేసుకోలేరు, తెలుసా? అందరితో కాదు. యాకోబు రాసిన పత్రిక 2 చదవండి, ఎంత చక్కని మాట అది. అందుకే చెప్పాను ఈ బాగుండి మీకు అర్థం కావాలని. చదవండి. ఎవరికి చెప్పాడు ఈ మాట? ధనవంతులకు చెప్పలేదు ఆయన. హల్లెలూయా. ఇక్కడ ఏమన్నాడో తెలుసా? దరిద్రతలో ఉన్నవారు విశ్వాసమందు మీరే ధనవంతులు. గట్టిగా చప్పట్లు కొట్టండి. ఎవరు ధనవంతులు? మీరే ధనవంతులు. ఎంత సమస్య పెద్దదైనా గుర్తు చేస్తున్నా, అన్ని విధాలుగా నలిగిపోతున్నా, అర్థమే కాకపోతున్నా గుర్తు చేస్తున్నా, మీరు ప్రార్థన నమ్మకంగా చేయండి. ఒకరోజు ఈ మాట మీ సొంతం అయిపోతుంది. జవాబును చూస్తావు.